12.2లో 10వ లెక్క. ఒక భవనం పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై నుండి 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఒక భవనం పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం. టవరు పాదం నుండి భవనం పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం. సో ఇది భవనం అనుకోండి, ఇది టవర్. ఒక భవనం పాదం నుండి మొదటి లైన్, టవర్ యొక్క ఒక భవనం పాదం నుండి ఎదురుగా ఉన్న టవర్ పై భాగం 30 డిగ్రీలు చేస్తుంది. ఇవి రెండు కూడా భూమి పైన ఉన్నాయి కాబట్టి భూమి, సో 30 డిగ్రీలు చేస్తుంది. టవర్ యొక్క పాదం నుండి భవనం యొక్క పై, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసి, సో ఏబి భవనం అనుకుందాం, సిడి టవర్. భవనం యొక్క పాదము నుండి చూసినప్పుడేమో 30 డిగ్రీలు, టవర్ యొక్క పాదము నుండి భవనం చూస్తే 60 డిగ్రీలు. వాటి యొక్క ఎత్తుల నిష్పత్తి అన్నాడు కాబట్టి ఎత్తులు ఎంత ఉంది, ఇది ఎక్స్ వై అనుకుందాం. ఏం కనుక్కోవాలి, ఎక్స్ నిష్పత్తి వై ఎంత అని కనుక్కోవాలి. ఈ రెండు త్రిభుజాలకు భూమి బీడి అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి దీనిని జెడ్ మీటర్లు ఏదో ఒకటి అనుకుందాం. ఇది పటం వేసేటటువంటి విధానం. ఇందులో కూడా 30కి ఇది ఎదురుగా ఉన్నటువంటి ఎదుటి భుజం, ఇది ఆసన భుజం. కాబట్టి టాన్ నిష్పత్తి ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. సమస్య యొక్క పరిష్కారం చూడండి. సాధన, ఇది ఏబి, ఇది మొత్తం కూడా దత్తాంశం. ఒక త్రిభుజం ఏబిసి నుండి, ఫస్ట్ ఏబిసి నుండి ఎదుటి భుజం బై ఆసన భుజం, టాన్ టీటా. ఏబిసి అన్నప్పుడు 30 డిగ్రీలు కాబట్టి 30కి ఇది ఎదురుగా ఉంది, ఇదేమో ఆసన ఉంది. సో టాన్ 30 ఎదుటి భుజం ఎక్స్ బై జెడ్. టాన్ 30 అంటే 1/√3. అడ్డగుణకారం చేస్తే x√3 ఈజ్ ఈక్వల్ టు జెడ్. x ఈజ్ ఈక్వల్ టు z√3 అవుతుంది. ఇది మొదటి త్రిభుజం నుంచి. అదేవిధంగా రెండవ త్రిభుజం బీసీడి లోపల 60 డిగ్రీల కోణం వస్తుంది. 60కి ఇది ఎదుటి భుజం, ఇదేమో ఆసన్న భుజం. సిడి బై, ఇక్కడ కూడా మొత్తం ప్రతిక్షేపించుకుంటే 60 కాబట్టి టాన్ 60 అంటే √3, బైలా ఏం లేకపోతే 1. ఎదుటి భుజం సిడి, ఇక్కడ సిడి వై అనుకున్నాం, బై ఆసన భుజం బీసీ జెడ్ అనుకుంటున్నాం. √3/1 ఈజ్ ఈక్వల్ టు వై బై జెడ్. అడ్డగుణాకారం చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు z√3. టవర్ యొక్క ఎత్తు తర్వాత భవనం యొక్క ఎత్తుల నిష్పత్తి అన్నాడు కాబట్టి టవర్ యొక్క ఎత్తు ఎంత, టవర్ యొక్క ఎత్తు ఎక్స్, భవనం యొక్క ఎత్తు వై. టవర్ యొక్క ఎత్తు ఎక్స్ అంటే ఎంత వచ్చిందంటే z/√3 వచ్చింది. వై ఎంత వచ్చిందంటే z/√3 వచ్చింది. ఇరువైపులా z క్యాన్సిల్ అవుతే 1/√3 ఈజ్ ఈక్వల్ టు √3/1. ఇక్కడ అడ్డగుణాకారం చేసుకుంటే ఒక ఎక్కం 1, √3 ఇంటూ √3 స్క్వేర్. ఈ స్క్వేర్ √3 క్యాన్సిల్ అయితే 1:3 వస్తుంది. ఇది భవనము తర్వాత టవర్ యొక్క ఎత్తుల నిష్పత్తి. సూక్ష్మీకరణ చూడండి. ఇక్కడ ఒకవేళ లేకపోతే z/√3 ఇంటూ √3/√3 కరణీయం ఉంది కాబట్టి అకరణీయం చేసుకుంటే √3z/3 అవుతుంది. ఇక్కడ z√3 ఉంటుంది. సో ఈ విధంగా చేసినా ఆ విధంగా చేసినా ఏ విధంగా చేసినా కూడా మనకు జవాబు అనేది ఒకే విధంగా ఉంటుంది. సాధన ప్రాక్టీస్ చేయండి, వస్తుంది.